సో స్టీరియో ఐసోమెరిజం. సో స్టీరియో ఐసోమెరిజం మనకి 2 టైప్స్ ఆల్రెడీ ఆర్గానిక్ లో చదువుకున్నారు మీరు. సో ఒకటి జామెట్రికల్, రెండు ఆప్టికల్. 3D లో లైగండ్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంది? సో స్పేషల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగండ్స్, డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద spatial arrangement of ligands, stereoisomers are possible due to spatial arrangement of ligands. So geometrical and optical. So ముందుగా geometrical isomerism స్టార్ట్ చేద్దాం, తర్వాత ఆప్టికల్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్ geometrical isomerism. జామెట్రికల్ ఐసోమెరిజం అది కూడా ఇన్ 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్. మనకి 2 రకాల కాంప్లెక్సెస్ ఉన్నాయి, ఒకటి 4 కోఆర్డినేటెడ్, ఇంకొకటి 6 కోఆర్డినేటెడ్. అవే కదా మనకి ఇంపార్టెంట్, 4 కోఆర్డినేటెడ్, 6 కోఆర్డినేటెడ్. సో ఇన్ 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్ ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను. 4 కోఆర్డినేటెడ్ కాంప్లెక్సెస్. 4 coordinated complexes, again 2 types. If hybridization is central atom central metal hybridization, if hybridization sp3, so then they are tetrahedral complexes. మీరు ముందుగా మెటల్ హైబ్రిడైజేషన్ చెక్ చేసుకోవాలి. tetrahedral hybridization sp3 means tetrahedral. So if hybridization is dsp2 then square planar. మీరు జామెట్రికల్ ఐసోమెరిజం ఉందా లేదా అని తెలియాలంటే ముందుగా సెంట్రల్ మెటల్ హైబ్రిడైజేషన్ ఐడియా ఉండాలి. sp3 అనుకోండి టెట్రాహెడ్రల్ అని అర్థం అవుతుంది, dsp2 అయితే స్క్వేర్ ప్లేనార్. సో ముందుగా నేను టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ స్టార్ట్ చేద్దాం. GI ఇన్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో టెట్రాహెడ్రల్ అని మీరు కాంప్లెక్స్ చూడగానే ఎలా చెప్తారు? సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NiCO4 ఉంది, సో హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఈస్ sp3 అంటే టెట్రాహెడ్రల్. అదే dsp2 ఉంది అనుకోండి, హైబ్రిడైజేషన్ స్క్వేర్ ప్లేనార్ అంట. సో టెట్రాహెడ్రల్ లో మనకి జామెట్రికల్ ఐసోమెరిజం ఎలా చూసుకోవాలి? అసలు జామెట్రికల్ ఐసోమెరిజం ఉంటుందా లేదా?